నుమాన్ గారు నమస్కారం మేడం. ఏమంటారు, కేరళలో జరుగుతున్న పరిస్థితి పైన మీ ఒపీనియన్ ఏంటి? అక్కడ ఎవరు కొట్టుకోవట్లేదు, పోటీ నెలకొంది అంటే అసలు ఎవరెవరి మధ్య పోటీ నెలకొంది, అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకొని ఉంది దీనిపైన? అందరూ కలిసి కలెక్టివ్ గా పోటీ చేసి అక్కడ యూడిఎఫ్ గవర్నమెంట్ ని స్థాపించబోతున్నాము. ఏదైతే మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అక్కడ ఉన్నాయో ప్రతి ఒక్క గ్యారంటీని అక్కడ ఈసారి మీరు గ్యారంటీని చూసుకుంటే ఎస్పెషల్లీ వీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ యూత్. బికాస్ కేరళ ఇస్ స్టేట్ దట్ ఇస్ లిటరసీ హైయెస్ట్ లిటరసీ స్టేట్. అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీని ఇన్నోవేషన్ ని ప్రమోట్ చేస్తూ వారికి ఇచ్చినటువంటి ఇంక్యుబేటర్స్ ని ఏదైతే ఉన్నారో స్టార్ట్అప్స్ వాళ్ళని ప్రమోట్ చేస్తూ ఇచ్చినటువంటి గ్యారంటీలని ఆకర్షితులై ఎల్డిఎఫ్ గవర్నమెంట్ ఏ రకంగా అయితే డిక్టేటర్షిప్ గా వాళ్ళు పాలించినారో, ఏ రకంగా అయితే బీజేపీకి రెండో నాణంగా వారు వ్యవహరించారో వారు మొత్తం చూసేసి ఈ రోజు మాకు పట్టం కట్టడం జరిగింది. అంటే దీంట్లో క్రియాశీలకంగా ఎవరైతే గ్రౌండ్ మీద వర్క్ చేశారో సతీశన్ గారు అక్కడ హి హస్ వర్క్డ్ ఆన్ ద గ్రౌండ్. అట్ ద సేమ్ టైం కేసీ వేణుగోపాల్ గారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ గా వారు ఉన్నారు. వారు ఎక్కడైతే క్యాండిడేట్ సెలక్షన్ ఉన్నదో క్యాండిడేట్ సెలక్షన్ సిఈసి టైంలో హి హస్ ప్లేడ్ హిస్ ఓన్ రోల్. వారు ఎందుకంటే కేరళ ఇస్ హిస్ హోమ్ స్టేట్ కాబట్టి వారు ప్రత్యేక శ్రద్ధ మీద చూపించడము దాంట్లో వారి యొక్క పాత్ర. దీంట్లో ప్రతి ఒక్కరు దీంట్లో సీనియర్ పీపుల్ కూడా ఉన్నారండి. రమేష్ చెన్నితల గారు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పాత్రని నిర్వహించడం వల్ల కలెక్టివ్ ఎఫర్ట్ చేయడం వల్ల ఈ రోజు ఈ రకంగా ఫలితాలు వచ్చాయి. యాజ్ ఐ సెడ్ ఇన్ మై ప్రీవియస్ డిబేట్ ఆల్సో, ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో 45% to 46% ఓట్ షేర్ వస్తుందని చెప్పాను నేను. ఈ రోజు మీరు చూస్తున్నారు 46% ఓట్ షేర్ వస్తుంది. వారికి 41% ఓట్ షేర్ వస్తుందని చెప్పాను. ఎల్డిఎఫ్ కి వారు 39-40 దగ్గర ఉన్నారు వారు. సో ఏ రకంగా ఈ వ్యత్యాసం అనేది 5% గా ఉంది కాబట్టి 100% వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ దేర్ అండ్ వి విల్ బి హ్యావింగ్ అవర్ ఓన్ చీఫ్ మినిస్టర్. అయితే ఎవరు అనేది యాజ్ మిత్రులు చెప్పినట్టు 100% కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ డెమోక్రటిక్ పార్టీ. ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది. సీల్డ్ కవర్ లో ఏ రకంగా అయితే బీజేపీ నాగ్పూర్ నుంచి చీఫ్ మినిస్టర్ ని నామినేట్ చేస్తుందో ఆ రకంగా మాత్రం మేము చేయము. మా దగ్గర లెజిస్లేటివ్ పార్టీ ఉంటుంది. సిఎల్పి విల్ బి ఫార్మింగ్ అండ్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో మెజారిటీ ఎవరికి అయితే చేతులు లేపి వారి యొక్క మద్దతు తెలుపుతారో దానికి అనుగుణంగా సీఎం విల్ బి డిసైడెడ్. కమింగ్ టు వెస్ట్ బెంగాల్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్. ఏదైతే మనం చూస్తున్నామో వి హ్యావ్ సీన్ ఏక్ నారీ సప్పే బారీ అని చెప్పేసి వారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసేసి 92 lakh ఓట్స్ ని డిలీట్ చేయడం జరిగింది. అంటే చరిత్రలో ఎన్నడూ ఎవ్వరు చేయని విధంగా ఇంతమంది 92 లక్షల ఓట్లని డిలీట్ చేయడం జరిగింది. ఓట్లని డిలీట్ చేసేది రెండు మార్గాలు ఉంటాయండి. ఒకరు ఎవరైనా చనిపోయి ఉంటే, ఇంకొకరు ఒక చోటు నుంచి మరొక చోటకి వారి యొక్క మైగ్రెంట్ ఓట్ అయ్యి ఉంటే మాత్రమే డిలీట్ చేస్తారు. మరో మెకానిజం అనేది లేదు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కి అనుగుణంగా డిలీషన్ జరగాల, నోటీసులు ఇచ్చి వారి యొక్క ప్రాసెస్ ని ఫాలో అవ్వాలా. అంటే 92 లక్షల మంది ఇంతమంది చనిపోయారా అని చెప్పేసి అడగదలుచుకుంటున్నాను. మరో విషయం వారు ఏమంటారండి, పక్కనున్నటువంటి అస్సాంలో మాత్రం వారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయరు, ఇక్కడ మాత్రం వీరు చేస్తారు. బీజేపీ మిత్రులు రవి గారు ఉన్నారు. ఏమన్నా సూటి ప్రశ్న అడగదలుచుకుంటున్నా, మీరు చెప్పండి సమాధానం. ఎందుకంటే అస్సాంలో మాత్రం మీరు చేయలేదు, ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి సూటి ప్రశ్న అడుగుతున్నా. సమాధానం చెప్పండి మిత్రమా. మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. మీరు ఎక్కడైతే మ్యానిపులేషన్ చేసేసి సెట్టింగ్ అంతా క్లియర్ గా ఉందో అక్కడ మాత్రం మీరు చెయ్యరు. సెట్టింగ్ లేని చోట మాత్రం సెట్టింగ్ చేయడానికి చేస్తారు. ఇదే కదా మీరు సమాధానం. నేనేం చెప్పదలుచుకున్నానంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఒక్క ఏక్ నారీ సప్పే బారీ అని చెప్పేసి వాళ్ళు ఏదైతే నినాదం తీసుకొచ్చినారో దానిని మీరు తూట్లు పడుతూ మీరు కావాలని చెప్పేసి ఈ రకంగా చేసినారు. ఈడీఐని కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కానివ్వండి, సిబిఐని కానివ్వండి, ఎన్ఐఏని కానివ్వండి, సిఏపిఎఫ్ పర్సనల్ని కానివ్వండి, మోదీ కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, 16 రాష్ట్రాల ముఖ్యమంత్రులని అక్కడ పెట్టి డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఇచ్చి భయాందోళనని గురి చేసి అక్కడ ఏమైనా యుద్ధ వాతావరణం సృష్టించినారండి. యుద్ధ వాతావరణం. ప్లీజ్ లెట్ మీ టెల్ యూ, సిఏపిఎఫ్ పర్సనల్ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు చెక్ ద ఓట్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. ఓటర్ ఐడీస్ కూడా వాళ్ళు చెక్ చేశారండి. ఎవరికి ఓట్లు వేయాలో కూడా చెప్పి భయపెట్టించినారండి.
దానితో పాటు ఇక్కడ బి టీమ్ ఉన్నటువంటి అసద్ Right, మహమ్మద్ గారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పోలరైజేషన్ చేయడం జరిగింది. వారి యొక్క తమ్ముడైనటువంటి ఏజేయూపీ పార్టీ హుమాయూన్ కబీర్ ని అక్కడ పెట్టేసేసి మైనారిటీ ఓట్లని చీల్చి ఈ రోజు ఈ రకమైన పోలరైజేషన్ చేసి వారు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. 100% దీంట్లో చరిత్ర వినని శ్రమించదు. 100% వి విల్ రిటాలియేట్. ప్రతి ఒక్కరు ఏ రకంగా అయితే మీరు చూస్తున్నారు ఇప్పుడు తమిళనాడు యు ఆర్ సీయింగ్ జెన్జీ హాస్ రివోల్టెడ్. వారు ఒకటే మాట అన్నారండి, ద్రవిడియన్ అని చెప్పేసి ద్రవిడియన్ ఏం చేసిండ్రు అని చెప్పేసి టీవీకేకి దే హావ్ గివెన్ ద ఓట్. ఈ రోజు నేను ఏం చెప్పదలుచుకుంటానంటే వెస్ట్ బెంగాల్ ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ అదర్ స్టేట్స్ అండ్ ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ యూనియన్ టెరిటరీ, ఐఎమ్ బాదర్డ్ అబౌట్ వెస్ట్ బెంగాల్ లో ఏ రకంగా అయితే ఎన్విరాన్మెంట్ వీళ్ళు క్రియేట్ చేశారో చాలా బాధాకరమైన ఎన్విరాన్మెంట్ అండి. ఒక చట్టం అనేది ఉంది, మహమ్మద్ గారు, 1951 ఉంది. దానికి అనుగుణంగా చేయండి, లేకపోతే టైం వస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి కమిషనర్ అని రోడ్ల మీద లాక్కొచ్చింది అంటారండి. నేను చెప్తున్నా, నేను చాలా సీరియస్ రిమార్క్ చేస్తున్నా. నేను రెస్పాన్సిబిలిటీతో ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ రకమైన ఎలక్షన్ ఏంటి మేడం, ట్రాన్స్పరెన్సీ పెట్టాలి కానీ ట్రాన్స్పరెన్సీ లేకుండా